హాయ్ డియర్ స్టూడెంట్స్, నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, గత నెల రోజుల నుంచి ప్రస్తుతం ఈ గ్రూప్ 2 విషయం కానివ్వండి, మరి అదేవిధంగా కోర్టు నోటిఫికేషన్ అని చెప్పేసి, లేదా తదుపరి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన సమాచారాన్ని ఎక్కువ మంది అడగడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనం ఈ రాబోయే నోటిఫికేషన్లకు సంబంధించి కానివ్వండి, అలాగే గ్రూప్ 2 కట్ ఆఫ్ కోసం ఎక్కువ మంది మరలా అడుగుతున్నారు, దానికోసం అదేవిధంగా ప్రస్తుతం ఈ గ్రూప్ 2 స్టేటస్ గురించి కానివ్వండి, మనం ఏ కోర్సులు స్టార్ట్ చేస్తున్నామో న్యూగా ఈ రోజు నుంచే కొత్తగా మనం ఈ ఉగాది సందర్భంగా మరలా మనం ఒక పునాది వేస్తూ మీ అందరికీ కూడా గైడెన్స్ ఇస్తూ కొత్త కోర్సులు స్టార్ట్ చేస్తున్నాం. ఈ విషయాల్ని తెలియజేస్తాను. అయితే మెయిన్గా ఒకటి సార్, మనం డైలీ కరెంట్ అఫైర్ని మీ అందరూ చూసే ఉంటారు. డైలీ కరెంట్ అఫైర్ మోస్ట్ ఇంపార్టెంట్, వేస్ట్ అనేవి కాదు, న్యూస్ పేపర్లో ఎంతో ఉంటుంది. మన కాంపిటేటివ్కి అవసరమైన కరెంట్ అఫైర్ని టెలిగ్రామ్లో డైలీ ఇస్తున్నాం, అలాగే వాట్సాప్ గ్రూపుల్లో కూడా చేస్తున్నాం. మెయిన్ టెలిగ్రామ్, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అలాగే వాట్సాప్ ఛానల్ ఉంటుంది, అందులో ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యూట్యూబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని, ఎప్పుడు మనం అడగం, కాకపోతే ఒకటండి షేర్ వలన మనకి ఎక్కువగా మన యూట్యూబ్ అనేది మంచిగా సర్వైవల్ అవుతుంది కనుక మీకు తెలిసిన విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి, ఓకేనండి. అయితే ఒక్కసారి చూసినట్టయితే చూడండి సార్, మరి నోటిఫికేషన్లు కానివ్వండి, గ్రూప్ 2 కట్ ఆఫ్ కానివ్వండి, గ్రూప్ 2 స్టేటస్ కానివ్వండి, వీటి విషయం చెప్పేటప్పుడు ముందుగా ఈ గ్రూప్ 2 జరిగిన తీరు మనందరికీ తెలిసిందే. మీ అందరికంటే ఒకటి మాత్రం వాస్తవం, మీకు ఉద్యోగం వస్తే మీరే సంతోషపడతారు, మీ అందరికీ ఉద్యోగం వస్తే నేను సంతోషపడతానని ఎప్పుడు మేము చెప్పేవాడిని. అదేవిధంగా ఇప్పుడు మీ అందరికంటే ఎక్కువగా నేను బాధపడడానికి ఒకటే కారణం అండి, గత 2 సంవత్సరాల నుంచి లాంగ్ లీవ్ పెట్టి కంప్లీటెడ్గా నా ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా నన్ను ఎవరైతే నమ్మారో వాళ్ళ కోసం నేను ఎంత వర్క్ చేశానో మీ అందరికీ తెలుసు. మీరు కామెంట్ రూపంలో కూడా పెట్టవచ్చు, ఎందుకంటే చూసిన వారికి అది తెలుస్తుంది, చూడని వాళ్ళకి అది తెలియదు. సో ఎంత కష్టపడ్డామంటే, ఒక వినాయక చవితి లేదు, సంక్రాంతి లేదు, ప్రతి పండగ, ఏ పండగ లేదు, ఆగస్టు 15 లేదు, ప్రతిరోజు క్లాస్ పెట్టి 3 సార్లు రివిజన్ చేసి లాస్ట్ వరకు కూడా గ్రాండ్ టెస్టులు నిర్వహించి నిరంతరం మిమ్మల్ని మోటివేట్ చేస్తూ మిమ్మల్ని చదివించడానికి ఏమైతే నేను పూర్తిగా త్యాగం చేశానో ఆ పీరియడ్ ఎగ్జామ్ జరిగే తీరు లాస్ట్ 15 రోజులు నాకే చాలా బాధ అనిపించింది. ఏ విద్యార్థులు అయితే రాస్తున్నారో ఆ విద్యార్థులకు అనుకూలంగానే ప్రభుత్వాలు పెట్టాలి, కానీ వాయిదా వేయడం కానివ్వండి, ఈ కోర్టు ఇష్యూస్ కానివ్వండి, వీటి వలన చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఒకటండి, దీనికోసం మీరు చెప్పండి అంటే మనం చెప్పడానికి ఏమీ లేదు సార్, ప్రభుత్వాలే నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కోర్టులో ఉంది కనుక కోర్టు ఏ తీర్పు ఏదైతే న్యాయం ఉందో ఆ న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి అన్యాయం జరగకుండా ఆ యొక్క కోర్టులో ఉన్న విషయాలు అందరికీ తెలిసిందే. సో దీనికోసం నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఏదైతే న్యాయం అది ఖచ్చితంగా జరగాలి, అది ఏదైనా కానివ్వండి. మరి కట్ ఆఫ్ విషయాలు అంటారా, నేను కట్ ఆఫ్ అంచనా వేసింది ఏదో ఒక పేపర్ని నేను చూసాను ఇలా ఆయనకు అంచనా వేయలేదు, మీ అందరికీ తెలుసు. జోన్ వైజు కూడా కాదండి, 4 జోనుల్లో పోస్ట్ వైజు కూడా నేను కట్ ఆఫ్ ఇచ్చాను. పోస్ట్ వైజు, జోన్ వైజు, కమ్యూనిటీ వైజు, ప్రతి పాయింట్ గత కొన్ని నోటిఫికేషన్లో ఏవైతే సిగ్నిఫికేషన్స్ ఉంటాయో వాటన్నిటిని తీసుకొని, చాలామంది యొక్క డేటాను తీసుకొని నేను కట్ ఆఫ్ ఇచ్చాను. మరి ఇది మారిపోతుందా సార్? ఒకటి అంటున్నారు సార్, తెలంగాణ రిజల్ట్ వచ్చిన తర్వాత మనది చాలామంది మార్పులు చేశారంటే నేను ఎప్పుడు ఒకే స్టాండ్ అయి ఉంటానండి. ఈ తెలంగాణ బట్టి, తెలంగాణ రిజల్ట్ బట్టి లేకపోతే ఇదేని కాదు. స్టార్టింగ్లో అందరూ 220 కట్ ఆఫ్లు, 230 కట్ ఆఫ్లు అని చెప్పారండి అన్నారు. అదే ఇప్పుడు నిన్న ఒకరు పెట్టారు కట్ ఆఫ్లు మనకంటే తక్కువ చూపిస్తున్నారు. ఇప్పుడు అదెందుకంటే తెలంగాణ వలన వాళ్ళు మార్చేశారంట. అలా మారిస్తే మన యొక్క మార్కు అంటే మనం చేసిన ఫలితం ఏముంటుంది? నేనైతే ఇదే స్టాండ్ అయ్యి ఉన్నాను, +5 మార్క్స్ లేదా +5 మార్క్స్. ఎందుకంటే ఒకవేళ ఒక 5 మార్కులు 5 క్వశ్చన్స్ వరకు ఏపీపీఎస్సీ డిలీట్ చేసే అవకాశాలు ఉంటే అవి మనకి ఏమవుతాయంటే వాల్యూ యాడెడ్ అవుతాయి, మీ క్వశ్చన్స్ ఎడిషనల్గా ఆ మార్క్స్ కలుస్తాయి. అలాంటప్పుడు +5 కట్ ఆఫ్ ఉండొచ్చు, లేదా ఇదే స్టాండ్ అయ్యి ఉంటుంది. టెలిగ్రామ్లో అది ఉంది, మరొకసారి షేర్ చేస్తాను. పోస్ట్ వైజ్ కూడా ఉంది. అసలు కట్ ఆఫ్ అంటేనే అంచనా, నేను వేసినా ఎవరు వేసినా, నేను వేసే అంచనా చాలా కష్టపడ్డాను, ఒక వారం రోజులు తీసుకొని ప్రతి పాయింట్ని లెక్కించి ఆ యొక్క పోస్టులు ఎన్ని ఉన్నాయో చూసి ఆ రోస్టర్ ప్లేస్ ప్రకారం నేను ఇవ్వడం జరిగింది. దీనికి ఎంతో నేను కష్టపడ్డాను, అదే స్టాండ్ అండి. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్కి సంబంధించి అంటారా, ఒక విషయం నేను చెప్తాను సార్. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న ప్రతి విద్యార్థి కూడా ఇది మాత్రం గుర్తుంచుకోండి. నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఒకటే అంటారు, ఏమి రావు నోటిఫికేషన్లు ఏమీ ఉండవు ఇలాగే అంటారు. కానీ ఒక విషయం సార్,
ఈరోజు మన ప్రభుత్వాలు లైక్ యూపీఎస్సీలా కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా సీజీఎల్ విషయంలో అలాగే ఉంటుంది. ఒక యూపీఎస్సీకి రాజ్యాంగబద్ధ సంస్థగా ఎప్పటి నుంచి ఒక పద్ధతిగా వెళ్తుంది కనుక అది ఓకే. మరి ఎస్ఎస్సీలు కూడా అలాగే ఉంటాయండి. కొన్నిసార్లు అయితే 3-4 సంవత్సరాలు కూడా అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ మధ్య అయ్యాయి, ఇప్పుడైతే రెగ్యులర్గా అవుతున్నాయి. మరి ఈ నోటిఫికేషన్ వస్తే నా యొక్క అనుభవం ప్రకారం చెప్తున్నానండి, లేట్ అవ్వచ్చు తప్ప ఎప్పుడూ కూడా నోటిఫికేషన్ రాదు అనడానికి లేదు. ఎందుకంటే జాబ్ అంటే బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో ప్రభుత్వంలో ఒక భాగం, వాళ్ళు ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత ఆ పోస్టుల్ని కొంతకాలానికైనా ఖచ్చితంగా భర్తీ చేయాల్సిందే. సో అందువల్ల ఒకటే గుర్తుంచుకోండి, 2020లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్కి సంబంధించి మొదట 5 పోస్టులు అన్నారు, తర్వాత 36 అన్నారు. మరి రాదు అనుకున్న వాళ్ళు అలా అనుకున్న వాళ్ళు అలాగే ఫెయిల్ అయిపోయారు. మరి ఖచ్చితంగా వస్తుంది ఎప్పటికైనా చదువుకున్న వాళ్ళకి 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చింది, రాశారు, ఏదో ఒకటి అయ్యింది. ఓకే, ఇప్పుడు కోర్టులో ఉండొచ్చు కావచ్చు, నోటిఫికేషన్ వచ్చింది. మరి అదేవిధంగా గత 2014 to 18 మధ్య మనం చూస్తే 2 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వచ్చాయి, 3 గ్రూప్ 1 నోటిఫికేషన్లు వచ్చాయి. సో వస్తాయి. మరి జాబ్ క్యాలెండర్ జనవరి 1 అన్నారు, ఇవ్వలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఎస్సీ రిజర్వేషన్కి సంబంధించిన విషయాలు చూడండి. అయితే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సెప్టెంబర్ వరకు అయితే గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోస్టులు ఏవి రావు. ఎందుకంటే ఆ రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఎస్సీ రిజర్వేషన్ అంతా క్లియర్ అయ్యాక దానికి అనుగుణంగా నోటిఫికేషన్లు ఇస్తారు. కనుక జాబ్ క్యాలెండర్ ఏదైతే ఏపీ గవర్నమెంట్ ఉందో అది సెప్టెంబర్ తర్వాత మ్యాక్సిమం డిసెంబర్లో గ్రూప్ 1 అయితే 150 పోస్టులతో రావచ్చు, గ్రూప్ 2 కూడా 600 పోస్టులు ఉన్నాయని సమాచారం. సో దీన్ని బట్టి మీరు చదవకండి, ఒకటే గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఎప్పటికైనా నేను సాధించాలి అనుకునే వాళ్ళు ఈరోజు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి పోస్టులు సాధించడం అంత సులభం కాదు. సో మీరు ఆల్రెడీ రాశారు, దగ్గరలోకి వెళ్ళి ఉండిపోవడం కానివ్వండి, లేదా నాన్ ఎగ్జిక్యూటివ్ వస్తుంది మళ్ళీ ఎగ్జిక్యూటివ్ చదవాలనుకునే వాళ్ళు కానివ్వండి, నాకు ఖచ్చితంగా ఇదే లక్ష్యం అనుకున్న వాళ్ళు రోజు చదవండి. మనకి ఇప్పుడు చదవడం తప్ప వేరే పని పెట్టుకోకూడదు. లేదు అనుకుంటే ఈ ఫీల్డ్ వదిలేసి సెల్ఫ్ ఎంప్లాయ్మెంటో లేదా ఏదో ప్రైవేట్ సెక్టార్ ఇంకేదో చూసుకోండి. అంతే తప్ప ఇది అనుకున్న వాళ్ళు ఇదే నమ్మకం మీద ఉండాలి, ఇదే నమ్మకం మీద కష్టపడాలి. కష్టపడకుండా ఏదీ రాదు. రెండవది ఈ రూమర్స్ ఇవి పెట్టుకొని చాలామంది ఎగ్జామ్ ముందు కూడా లాస్ట్ మన గ్రూప్ 2లో కూడా 15 రోజుల ముందు టెలిగ్రాముల్లో ఎక్కువగా ఉండడం లేదా ఈ విషయాలపైన డిస్కస్ చేయడం వల్ల వాళ్ళు లాస్ట్లో 10-15 మార్కులు కోల్పోయిన వాళ్ళే చెప్తున్నారు. సో అందువల్ల ఏంటంటే నువ్వు దేనికి దగ్గరగా ఉండాలి అనే దానికి నువ్వు చూసుకొని, సో కష్టపడందే ఏది రాదు కనుక రోజువారీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకో. దీనికి అనుగుణంగా గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ప్రిమ్స్ కమ్ మెయిన్ స్టార్ట్ చేస్తున్నాం, అలాగే గ్రూప్ 1 కూడా అతి త్వరలో మనం స్టార్ట్ చేస్తాం. అర్థమైందండి. సో నోటిఫికేషన్లు అనేవి ఆలస్యం అవుతాయి తప్ప రాకుండా ఉండకపోవడం అనేది ఉండదు, అది గుర్తుంచుకోండి. సో అయితే ఇప్పుడు ఈ నోటిఫికేషన్లకు సంబంధించి మనం చూస్తే ఒక్కసారి చూడండి సార్. కోర్టు నోటిఫికేషన్ అందరికీ తెలిసిందే, ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చిన తర్వాత 3 నెలల లోపే ఇది రిక్రూట్మెంట్ అంతా పూర్తి అయిపోతుంది. సేమ్ సిలబస్ గ్రూప్ 2కి ఇంగ్లీష్ తప్ప రిమైనింగ్ అంతా సేమ్ సిలబస్ ఉంటుంది. కనుక ఈ కోర్టు నోటిఫికేషన్కి సంబంధించి మనం ఈరోజు కోర్సు లాంచ్ చేస్తున్నాం. 3,000 రూపాయలు ఫీజు పెట్టడం జరిగిందండి. ఓకే, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్లో ఉంటుంది కనుక ఇది కూడా మనం 3,000 రూపాయలు ఫీజు పెట్టడం జరిగింది. సో ఈ రెండింటికి సంబంధించిన కోర్స్ అయితే 3,500 రూపాయలతో ఒక కోర్స్ పెడుతున్నాం. నెక్స్ట్ అలాగే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ ఈ రోజు నుంచి అయితే వ్యాలిడిటీ వచ్చేసరికి దీనికి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం, దీనికి 1 year వ్యాలిడిటీ ఇస్తున్నాం. గ్రూప్ 2 లాంగ్ టర్మ్ 2 years వ్యాలిడిటీ, ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ లేదు కనుక ఎప్పటి నుంచో చదువుతారనే ఉద్దేశంతో 2 సంవత్సరాల వ్యాలిడిటీ మీరు కోర్సు తీసుకుంటూనే ఉంటుంది. 5,000 రూపాయలండి. అయితే విద్యార్థులందరూ కూడా ఎప్పటి నుంచో చదువుతూ ఉన్నారు కనుక మీరు ఇన్స్టాల్మెంట్ 1,000 రూపాయల ఇన్స్టాల్మెంట్లో మీరు పే చేసుకోవచ్చు. ఇదైతే 3, ఇదైతే 3, ఇదైతే 5. అయితే గ్రూప్ 2 లాంగ్ టర్మ్ తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ వీళ్ళకి ఈ రెండు కూడా క్లాసెస్ అనేవి యాక్సెస్ వస్తాయి అన్నమాట. ఈ కోర్స్ తీసుకుంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది. లేదు మా గ్రూప్ 2తో సంబంధం లేదు, ఈ రెండు కావాలనుకుంటే ఈ కోర్స్ తీసుకోవాలి. ఇలా లాంచ్ చేస్తున్నాను. అయితే ఒక విషయం సార్, మిగతా యాప్ల కంటే మీరు 1,000 రూపాయలు 1,500 ఎక్కువగా చూపిస్తున్నారండి అనుకోవచ్చు. అలాగని మనకంటే చాలా ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఉండొచ్చు. అయితే ఒక్క విషయం మీ అందరికీ తెలిసిందే, మనం ఎంత వర్తీగా చేసాము, ఎంత వర్తబుల్గా ఫ్యాకల్టీని తీసుకొచ్చామో మీకు తెలుసు. రెండవది మన రికార్డెడ్ క్లాసెస్ కాదు. ఇప్పటివరకు అయిన క్లాసులన్నీ రికార్డులు మీకు ఉంచుతాం, ఎందుకంటే మీరు ఏదైనా సోర్స్ చూసుకోవడానికి. ఇప్పటివరకు అయిన ఎగ్జామ్స్ అన్నీ మీకు ఉంచుతాం, ఎన్ని ఎగ్జామ్స్ అవన్నీ పెడతాం. కానీ ఈరోజు స్టార్ట్ చేసిన కోర్సుకి ఇప్పుడు ఏదైతే మీరు ఆఫ్లైన్లో క్లాసులు తీసుకుంటున్నారో సేమ్ ఆన్లైన్లో సేమ్ లైవ్, అంటే రికార్డెడ్ క్లాసులు అయితే మీరు ప్రిపరేషన్ చెయ్యలేరు. సో లైవ్ క్లాసుల వల్ల ఎలా ప్రిపరేషన్ చేయగలరంటే, ఈరోజు నా క్లాస్ స్టార్ట్ అవుతుంది ఎకానమీ లేదంటే జనరల్ స్టడీస్ ఏదైనా కరెంట్ అఫైర్,
దాని మీద వెంటనే ఎగ్జామ్ పెడతాం, రేపు షెడ్యూల్ వేరే క్లాస్ ఉంటుంది. ఇలా ఓవరాల్గా మొత్తం ఎంతమంది అయితే ఫ్యాకల్టీస్ ఉన్నారో స్టేట్లో ద బెస్ట్ ఫ్యాకల్టీస్ అందరినీ కూడా తీసుకొచ్చి మీకు లైవ్ క్లాసులు ఇప్పిస్తాం. లైవ్ క్లాస్ షెడ్యూల్ కూడా టైమింగ్ అనేది మార్నింగ్ 7 to 10, అలాగే ఈవినింగ్ 6:30 to 10, ఈ విధంగా టైం ఏదైతే ఉందో ఆ టైం, మిగతా టైం వల్ల చదివి తదుపరి ఎగ్జామ్ రాయడం. వీటితో పాటు ఓవరాల్గా ఈ సిలబస్ని గ్రూప్ 2కి చేసినట్టే ర్యాపిడ్ రివిజన్ కూడా నేను మొత్తం చేస్తాను. నా పూర్తి పర్యవేక్షణలోనే ఈ కోర్సులు మొత్తం అవుతాయి. మీకు కావాల్సిన అద్భుతమైన ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కానివ్వండి, అదేవిధంగా ఈ యొక్క కోర్టుకి సంబంధించి లా మొత్తం నేను తీసుకొని మీకు చెప్తాను. మరి అదేవిధంగా ఆర్ఆర్బీ గ్రూప్ 2కి అద్భుతమైన మ్యాథ్స్ ఫ్యాకల్టీ, అథమెటిక్, రీజనింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళి 20,000 కట్టిన ఫీజునే కేవలం ఆన్లైన్లో లైవ్లో మీకు ఈ యొక్క ఫీజుకి అందిస్తున్నాం. ఇంకోటి, ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఏంటి సార్ తేడా అంటే, ఈ కోర్స్ సిలబస్ మీకు 2 నెలల్లో కోర్టు సిలబస్ చెప్పేసి ఆఫ్లైన్లో మీకు క్లాసులు అయిపోతాయి. అక్కడితో మీకు వాళ్ళకి సంబంధం మరి ఉండదు, అవునా కాదా? మీరు ఒక 10,000 15,000 ఫీజు కడతారు, ఆ 2 నెలల ఆఫ్లైన్లో అయిపోతుంది. కానీ ఆన్లైన్లో అలా కాదు. మీకు ఎగ్జామ్ ముందు రోజు వరకు గైడెన్స్ కానివ్వండి, మెంటర్షిప్ కానివ్వండి, డైలీ ఎగ్జామ్స్ కానివ్వండి, గ్రాండ్ టెస్ట్లు కానివ్వండి, నువ్వు ఎగ్జామ్ రాసి వచ్చినంత వరకు. ఎందుకంటే గత అనుభవం మన స్టూడెంట్స్ ఉంటే ఒకసారి మీరు కామెంట్ కూడా చేయండి, మిగతా వాళ్ళకి తెలుస్తుంది. సో ఎగ్జామ్ ముందు రోజు వరకు కూడా మేము తోడుగా ఉండి ఖచ్చితంగా మీకు ఎప్పుడైతే మీరు డిమోటివేట్ అవుతారో అప్పుడు మోటివేట్ చేస్తూ, మిమ్మల్ని ఒక ప్రణాళికాబద్ధంగా చదివిస్తూ, మీకు అద్భుతమైన సమాచారాన్ని అందిస్తూ. సో మన మెటీరియల్ మీకు తెలుసు ఎంత క్వాలిటేటివ్గా ఉంటుంది, ఎంత క్వాంటిటేటివ్గా ఉంటుంది, ఎంత తక్కువ పరిమాణంలో ఉన్నప్పటికీ కూడా ఎంత క్వాలిటీ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి అద్భుతమైన మెటీరియల్ని మీకు పీడిఎఫ్ రూపంలో ఇస్తాం, మీరు జెరాక్స్ తీసుకోవచ్చు, లేదా బుక్స్ కావాలన్నా పంపిస్తాం. సో అందువలన ఒక 1,000-1,500 రూపాయల కోసం ఒక 1,000 రూపాయలు ఎక్కువని మీరు ఆలోచించకండి. ఆలోచిస్తే మీ ఇష్టం, నేనేం చేయలేను. ఎందుకంటే దీనికి ఆ ఫ్యాకల్టీని తీసుకొచ్చి ఒక అట్మాస్ఫియర్లో ఇలా చెప్పించడానికి ఈ ఖర్చు అవుతుందండి, అది వాస్తవం. ఎందుకంటే ఒక టీం పనిచేస్తుంది, ఒక బిల్డింగ్ రెంట్ తీసుకుని అన్ని ఎక్విప్మెంట్ పెట్టి 6 టీము టెక్నికల్ DTP పనిచేస్తారు. వాళ్ళ శాలరీస్ కానివ్వండి, అలాగే ఫ్యాకల్టీలు ఎన్యూమరేషన్ కానివ్వండి, వీటన్నిటికి కూడా ఆ ఖర్చు అయితే అవుతుంది. నేను కూడా ఎవరి దగ్గర ఒక 3 లక్షల రికార్డు క్లాసులు పెట్టేసి మీకు ఓ 1,000 రూపాయలకో 2,000కో నేను అమ్మేస్తే అది నాకు పెద్ద ఖర్చు కాదు. కానీ మనది ఎప్పుడు కూడా లైవ్. ఈరోజు గ్రూప్ 2 ఎకానమీ ఉంది, నేను పాత ఎకానమీ చెప్పానని వదిలేను, మరలా కొత్తగా ఎకానమీ మీకు కంప్లీట్గా లైవ్లో చెప్తాను. ఆ పాత ఎకానమీ కూడా కావాలనుకుంటే మీకు అది అందుబాటులో ఉంచుతాం. ఓకే సార్? సో ఈ విధంగా మనం కోర్సులు కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒకటే గుర్తుంచుకోండి సార్, జీవితంలో మనకంటూ వచ్చిన ఒక సమయం మీకంటూ చాలామంది అడుగుతున్నారు కనుక ఆ తోడుగా నేను ఉంటున్నాను కనుక, సో ఇప్పటి నుంచే మీరు ప్రిపరేషన్ ప్రారంభించండి. సాయంత్రం కల్లా మనకి కోర్సులు మన యాప్ ఏదైతే ఉందో యాప్లో క్లియర్గా మేము పెడతాం. మీరు పర్చేజ్ చేసుకుని ఇప్పటివరకు ఉన్న కంటెంట్ని యూజ్ చేసుకుంటూ ఈ రోజు నుంచి జరిగే కొత్త షెడ్యూల్ విధానాలన్నీ కూడా మీరు కోర్సు కొన్న వెంటనే వచ్చిన నెంబర్ని మాకున్న వాట్సాప్ గ్రూప్, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ వేరేగా మీ యొక్క కోర్సు పర్చేజ్ చేసిన వారికి అందులో పెట్టి మీకు ఈ యొక్క మొత్తం షెడ్యూల్ని అందిస్తాం. ఓకే సార్? సో ఆల్ ద బెస్ట్. మరి ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫెయిల్యూర్ అనుకున్నారో అవన్నీ పక్కన పెట్టేయండి. గ్రూప్ 2 బాగా రాశారు, కానీ మరి బార్డర్లో ఉండొచ్చు, లేదా మరలా మంచి గ్రూప్ 2 పోస్ట్ కోసం ప్రిపరేషన్ ప్రారంభించవచ్చు, లేదా మీరు సరిగా రాయలేకపోయారు, ఒక అవకాశం వచ్చింది కనుక ఈ అవకాశం రూపంలో మీకు మరలా నేను తోడుగా ఉంటాను. ఈ ఉద్యోగం మీ చేత కుట్టించాకే నాకు మనస్ఫూర్తిగా ఒక హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే అండి. అదేవిధంగా ఈ సమాచారాన్ని మరింతమంది విద్యార్థులకు తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.